హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంతమందికి కొంచెం సేపు కూర్చున్నా సరే కాళ్ళు వాచిపోతూ ఉంటాయి. ఇంకొందరికి కొంచెం దూరం నడిచినా సరే కాళ్ళు వాచిపోతూ ఉంటాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఏ పని చేయకపోయినా, మెట్లు అలాంటివి ఎక్కకపోయినా, నడవకపోయినా కొందరికి పాదాలు వాపు వస్తూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఏ లోపం వల్ల ఇలా పాదాలు వాచిపోతాయి? మీ కీళ్లు, నరాలు ఎటువంటి సంకేతాలు మీకు ఇస్తున్నాయి? మరి ఈ సమస్యలకు మందులు వాడకుండా సహజ సిద్ధంగా మనం తీసుకునే డైట్ ద్వారానే ఈ కాళ్లవాపుల సమస్యను తగ్గించుకునే అద్భుత అవకాశాలు ఇంకా మన చేతిలోనే ఉన్నాయి. మరి ఈ కాళ్లవాపులు ఎందుకు వస్తాయి, వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో అయితే చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. పాదాల వాపు సమస్య సాధారణంగా అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే సమస్యే. రాత్రంతా బస్సులో కూర్చుని ప్రయాణం చేసినా, నిలబడి ఎక్కువసేపు పని చేసినా పాదాలు వాయడం అనేది సర్వసాధారణం. అలా కాకుండా ఊరకనే మీ పాదాల్లో వాపు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. పాదాల వాపు అనేది సాధారణంగా శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ఎక్కువసేపు నిలబడ్డం లేదా కూర్చోవడం వల్ల వస్తుంది. గుండె జబ్బులు గాని, కాలేయ సంబంధిత సమస్యలు గాని, మూత్రపిండాల వ్యాధులు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ మరియు విటమిన్ B12 డి లోపం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ పాదాల వాపు ఎలా వస్తుంది అంటే, మన శరీరంలోని ప్రతి కణం కూడా మరొక చిన్న కణాన్ని కలిగి ఉంటుంది. ఈ కణాల పనితీరు ఎలా ఉంటుందంటే సోడియం, పొటాషియాన్ని పంపింగ్ చేస్తూ ఉంటాయి. ఇలా పంపింగ్ చేసే టైంలో మనం తీసుకునే ఆహారంలోని అదనపు సోడియాన్ని అలాగే పొటాషియాన్ని బయటకు పంపిస్తూ ఉంటాయి. అంటే బయటకు పంపించడం, లోపల తీసుకోవడం, ఇలా పంపింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఈ సిస్టమ్ లో ఏదైనా లోపం జరిగితే కణాల నుండి బయటకు వెళ్లడానికి బదులు లోపలే ఉండిపోతుందన్నమాట. దాంతో పాదాలు వాపుగా కనిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే మన ఒంట్లో అదనపు సోడియం పేరుకుపోవడం, పొటాషియం పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ వస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపాలి అంటే కావలసినవి మనకు 3 పదార్థాలు. అందులో థయామిన్ అంటే విటమిన్ B1, దీన్ని మిరాకిల్ విటమిన్ అని కూడా అంటారు. దీని లోపం వల్లే నరాలపై ప్రభావం కనిపిస్తుంది. గుండె మరియు నరాలను ప్రభావితం చేస్తుంది విటమిన్ B1. ఇది లోపించినప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా నరాలపై పడుతుంది. ఇది మీ నరాలు మరియు ప్రోటీన్లను అడ్డుకోవడం మొదలు పెడుతుంది. దీనివల్ల సిరల్లో వాపు, నీరు పాదాల్లో నిలిచిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ B1 ఎక్కువ మోతాదులో మనకు దొరికే అత్యుత్తమమైన ఫుడ్స్ ఏంటి అంటే సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి అన్ని ఆయుర్వేద షాపుల్లో లేదా డ్రై ఫ్రూట్ షాపుల్లో, ఆన్లైన్లో కూడా చక్కగా దొరుకుతాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులో సెరటోనిన్ స్థాయిలను పెంచి ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం నరాలకు రిలాక్సేషన్ ఇస్తుంది. దాంతో మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఈ విత్తనాలు క్రమంగా తీసుకోవడం వల్ల మైగ్రేన్, ఒత్తిడి సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇందులోని విటమిన్ B6 మరియు విటమిన్ E ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. విటమిన్ E మరియు యాంటీ ఆక్సిడెంట్లు నరాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ పొద్దుతిరుగుడు గింజలను వేయించి పొడి చేసి పాలలో వేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన పదార్థాలతో కలుపుకుని తీసుకోవచ్చు. ఒకవేళ పొద్దుతిరుగుడు గింజలు మీరు తీసుకోలేకపోతే చాలా ఆప్షన్లున్నాయండి. మనం చాలా తక్కువ ఖర్చులో B1 విటమిన్ ని మన బాడీకి అందించవచ్చు. వాటిలో ముఖ్యంగా తృణధాన్యాలు, గోధుమలు, బ్రౌన్ రైస్, ఓట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు. ఇక పప్పు ధాన్యాలైతే సోయాబీన్, బఠానీలు, పెసలు, మినపప్పు, వేరుశనగ. గింజల విషయానికి వస్తే పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, బాదం గింజలు. కూరగాయల గురించి చెప్పాలి అంటే బంగాళదుంపలు, చిలకడదుంప, ఆకుకూరల్లో పాలకూర, టమాటోలు, వంకాయ, మునగాకు. పళ్ల విషయానికొస్తే అరటిపండు, ఆరెంజ్, జామ, పుచ్చకాయ. మీరు నాన్ వెజ్ తింటుంటే గనక లివర్, అలాగే చేపలు, గుడ్లు కూడా తీసుకోవచ్చు. ఇక రెండవదిగా పొటాషియం. కొన్ని అధ్యయనాల్లో తేలింది ఏంటంటే ఇంచుమించుగా మన దేశంలో 98% మంది ఈ పొటాషియం లోపంతో బాధపడుతున్నారట. దీనికి కారణం ఏంటి అంటే మనం ఆరోగ్యవంతమైన ఫుడ్ ప్లేస్ లో ప్యాకేజ్డ్ ఫుడ్ అని, ప్యాకేజ్డ్ డ్రింక్స్ అని తాగుతూ పొట్టను నింపేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా
తాజా ఆకుకూరలు, తాజా పళ్ళు తీసుకుంటూ ఉంటే ఈ పొటాషియం లోపం కూడా తగ్గుతుంది. ఒక వ్యక్తికి ప్రతిరోజు 3500 నుంచి 4700 మిల్లీగ్రాముల పొటాషియం అవసరమవుతుంది. మనకి ప్రతిరోజు అవసరమయ్యే పొటాషియం కావాలి అంటే ది బెస్ట్ ఫుడ్ అరటిపళ్ళు. అరటిపండులోని విటమిన్ B6 మరియు పొటాషియం నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నాడీ బలహీనతతో బాధపడేవాళ్లు 48 రోజుల పాటు ప్రతి రాత్రి ఒక అరటిపండు తినడం వల్ల నరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అరటి పండులో ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఒక మీడియం సైజు అరటి పండులో కేవలం 350 నుంచి 420 మిల్లీగ్రాముల పొటాషియం మాత్రమే మనకు దొరుకుతుంది. ఆ లెక్కను చూసుకుంటే మనం ప్రతిరోజు 9 నుంచి 10 వరకు అరటిపళ్ళు తినాల్సి ఉంటుంది. ఇది సాధ్యమేనా? ఇది ఆరోగ్యానికి మంచిదేనా అంటే కాదని చెప్పొచ్చు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవాలి అంటే అవకాడో. ఇలా ఒక మీడియం సైజులో ఉండే అవకాడోను తీసుకుంటే దాదాపు 900 నుండి 1000 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. మరి ఈ అవకాడో కూడా ఖరీదైంది. దీని ప్లేస్ లో మీరు తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయండి. అవే చిలకడ దుంపలు. ఒక మీడియం సైజు ఉడికించిన చిలకడ దుంపలో దాదాపు 400 నుండి 500 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అలాగే కొబ్బరి నీరు కూడా తీసుకోండి. ఒక కొబ్బరి బోండాంలో దాదాపుగా 400 నుండి 600 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. మీ వీలును బట్టి ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకుంటే పొటాషియాన్ని మన శరీరానికి ప్రతిరోజు అందించవచ్చు. మూడవదిగా మెగ్నీషియం లోపం. ఈ మెగ్నీషియం లోపం ఉంటే గనక సిరలు కుంచుకుపోతాయి. దీంతో తిమ్మిర్లు వస్తాయి. మీకు మెగ్నీషియం పుష్కలంగా ఉండే గింజలు ఏంటి అంటే గుమ్మడి గింజలు. అయితే ఇవి పచ్చివి తినకూడదు. డ్రై రోస్ట్ చేసుకుని 1 స్పూన్ మోతాదు మాత్రమే ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ మెగ్నీషియం లోపాన్ని పూరించడానికి మనకింకా చాలా రకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా చెబుతాను, ట్రై చేయండి. గింజల విషయానికి వస్తే మనం ముందు చెప్పుకున్నట్టు గుమ్మడి గింజలు, అలాగే బాదాం, జీడిపప్పు, నువ్వుల్లో మెగ్నీషియం బాగా ఉంటుంది. ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర, మెంతికూర, తృణధాన్యాలైతే రాగులు, సజ్జలు, జొన్నలు, దంపుడు బియ్యం, ఓట్స్. పళ్ల విషయానికి వస్తే అరటిపండు, దానిమ్మ, అవకాడో. అలాగే డార్క్ చాక్లెట్ కూడా తీసుకోండి. ఇందులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. అలాగే రాజ్మా గాని, పెసరపప్పు, సోయాబీన్. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు చేపలు తీసుకోండి. అలాగే కొబ్బరి, పెరుగు, ఎండు ద్రాక్ష, బ్రోకలీ. వీటిలో ఏదైనా సరే మీరు ప్రతిరోజు డైట్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల్ని మనం అధిగమించవచ్చు. మన ఆహారమే మన ఆరోగ్యం కాబట్టి నరాల సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఈ పాదాల వాపు ఉంటే గనక అస్సలు నిర్లక్ష్యం చేయకుండా మొదటిగా డాక్టర్నైతే సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఈ ఫుడ్స్ తీసుకోవడానికి ముందుగా డాక్టర్ని సంప్రదించి మీ శరీరానికి ఎంతవరకు మేలు చేస్తాయి అనే డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకుని ఆ మోతాదులో తీసుకోవడం మంచిది. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మీ అవగాహన కోసం మాత్రమే. మీ అనారోగ్య సమస్యలను బట్టి మీ డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.